ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూముల విషయంలో సరిహద్దు తగాదాలు తలెత్తకుండా ప్రభుత్వం స్వయంగా రీసర్వే నిర్వహించి స్పష్టమైన హద్దులతో కూడిన భూమి రికార్డులను సిద్ధం చేసి రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ రీసర్వే ఆధారంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం వల్ల భూ వివాదాలకు చెక్ పడడంతో రైతులకు భద్రత పారదర్శకత లభిస్తుందని అన్నారు. కలెక్టర్ స్వయంగా పలుమంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అధికారులు కలెక్టర్ వెంట పాల్గొని రీసర్వే ప్రక్రియ పాస్ పుస్తకాల వివరాలపై రైతులకు అవగాహన కల్పించారు. తప్పనండి సార్ అందరూ పదండి. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ ఇక్కడికి వచ్చిన అందరు రైతులు కూడా ముందుగా నమస్కారాలండి. మనకి ఆల్రెడీ తెలుసు లాస్ట్ టైం ఈ పట్టాదారు పాస్బుక్స్ ప్రింటింగ్ అయ్యి వచ్చాయి. అందులో చాలా తప్పులు అంటే ఆధార్ కానీ పేరు కానీ మొబైల్ నెంబరు ఇలాంటి తప్పులు పాస్ పుస్తకాలు ఇంతకుముందు వచ్చాయి. సో వాటన్నింటినీ కూడా కరెక్షన్ చేసి ఆ కరెక్షన్ని ప్రతి రైతుకి చూపించి వాళ్ళు ఓకే అన్నాకే ప్రతి కొత్త పాస్ పుస్తకం ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ యొక్క డెసిషన్. సో దాని ప్రకారం మనం ఈ దొంతుకూరు విలేజ్కి సంబంధించి ఫస్ట్ ప్రతి మనకి ముందర ఏదైతే ఫైనల్ ఆర్ఆర్ ఉన్నదో దానికి సంబంధించి ప్రతి డేటాను కూడా వెరిఫై చేసి సబ్మిట్ చేసాము. సో మనం ఏదైతే డేటా సబ్మిట్ చేసామో అదంతా కూడా మనకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు. ఇది ప్రతి రైతుకి మనం చూపించి మీరు మీ డేటా కరెక్ట్ అని చెప్పి ఈ కేవైసీ మీరు చేస్తేనే అప్పుడే ఆ పాస్బుక్ ప్రింటింగ్ అనేది వెళ్తుంది అండ్ మనకు కూడా ఎటువంటి తప్పులు లేని పాస్బుక్ మన చేతికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీకు ఏదైతే ఈ ఊళ్ళో ఉన్న ల్యాండ్ ఉందో అందరూ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ పాస్బుక్ అనేది రావడం జరుగుతుంది. మీరు పాస్బుక్ ఈ కేవైసీ చేసే ముందే ఇప్పుడు ఎలా అయితే మనం ప్రతి రైతుకి ప్రతి డేటా పేరు కానీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ ఒకటి మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకొని ఈ కేవైసీ చేయండి. ఎందుకంటే తర్వాత ఆధార్కి ఏదైతే లింక్ అయిన డీటెయిల్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ చేస్తారు. సో జాగ్రత్తగా ఆధార్ నెంబర్ అనేది చెక్ చేసుకొని చేయండి. అండ్ ఇక ముందు ఈ రీసర్వే అయిన విలేజెస్లో ఇలాంటి తప్పులు రాకుండా కూడా మళ్ళీ గవర్నమెంట్ కొత్త యాక్షన్ అనేది తీసుకుంది. ఏదైతే మనకి గ్రౌండ్ ట్రూతింగ్ అనేది చేస్తున్నామో మనం ఆ టైంలోనే ప్రతి రైతు దగ్గర కూడా ఈ కేవైసీ తీసుకొని ఫైనల్ ఆర్ఆర్ పబ్లిష్ అవ్వక ముందరే తప్పులన్నీ కూడా కరెక్ట్ చేయాలనేది ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వాలంటే రైతులందరూ కూడా కోఆపరేట్ చేయండి. మీకు ఏమైనా తప్పులు ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఉన్న లోకల్ విఆర్ఓకి చెప్పండి, లేదా తహసీల్దార్ ఆఫీస్లో కూడా మీరు ఇన్వైట్ చేయొచ్చు. తీసుకున్నారు, కొంతమంది తప్పులు నేను పెట్టారు, కొన్ని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్తున్నారు వాటర్ బాడీస్ అని ఇంక్లూడ్ ఉన్నాయి. సో వాటర్ బాడీస్ కూడా కొంచెం ప్రాపర్ గా మీ కోఆర్డినేషన్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ తో సర్వే డిపార్ట్మెంట్ స్టాఫ్ తో కోఆర్డినేట్ చేసుకుంటే ఆ జాయింట్ ఎల్పిఎంస్ ని ప్రాపర్ గా సబ్ డివైడ్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ జాయింట్ ఎల్పిఎంస్ అనే ఐడియా ఉందా? మీకు ఇష్యూ ఉంది కదా. సో అంటే అప్పట్లో డిమార్కేషన్ సరిగ్గా జరగక ఇద్దరు ముగ్గురు కలిపి ఒకటే ఎల్పిఎం ఇచ్చేసి అదే నెంబర్ అందరికీ పాస్బుక్ లో ప్రింట్ చేశారు. సో అలాంటివన్నీ కూడా మీరు కొంచెం యాక్టివ్ గా ముందుకు వచ్చి సర్వే డిపార్ట్మెంట్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ యొక్క ఫాలోఅప్ చేసుకుంటే దాన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తారు.
సో సబ్ డివైడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కొత్త పాస్బుక్ ఇస్తారు. సో అది నెక్స్ట్ కమింగ్ డేస్ లో జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ అనేది ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఇదేదో ఒక ఊర్లో ఒక రోజు జరిగేది కాదు. కాకపోతే ఇది ఫస్ట్ టైం ఇనిషియేట్ చేస్తున్నా. ఫింగర్ ప్రింట్ తీసుకొని క్లియర్ గా మీ పర్మిషన్ తీసుకొని అవును మా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అలా అయితేనే ప్రింటింగ్ చేయండి. ఇందులో తప్పులు ఉంటే లేదు ఇక్కడ ఆపేస్తాము, మళ్ళీ కరెక్షన్స్ పెట్టుకుంటారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రింటింగ్ వస్తుంది. సో తప్పుడు పాస్బుక్స్ డీటెయిల్స్ ఉన్న పాస్బుక్స్ ఇవ్వకూడదని గవర్నమెంట్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశాము. మన జిల్లాలో ప్రస్తుతానికి 11 విలేజెస్ లో స్టార్ట్ చేశాము. సో బై అట్లీస్ట్ మార్చ్ వరకు మార్చ్ వరకు మనకి ఒక 150 విలేజెస్ వరకు క్లియర్ గా ఈ ప్రాసెస్ లో అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ రీసర్వే జరిగే విలేజెస్ లో సబ్సిక్వెంట్ గా జరుగుతుంది. సో ఇప్పుడు మీ విలేజ్ ఆల్రెడీ రీసర్వే విలేజ్ జరిగిపోయింది కాబట్టి ఒక 5 విలేజెస్ అయిపోయాయి మండలంలో. సో ఏ విలేజెస్ ఉన్నాయి ఇంకా ఏమి ఉన్నాయి 5 విలేజెస్ అయిపోయిన వల్ల. సో ఈ విలేజెస్ రీసర్వే అయిపోయింది. సో అట్లీస్ట్ బై ఫిబ్రవరి మార్చ్ వరకు మనం కొత్త పాస్బుక్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఇవ్వచ్చు. మిగతా విలేజెస్ కి 2 డేస్ అక్కడ రీసర్వే జరుగుతుంది కాబట్టి. సో ఆ విధంగా మనకి టోటల్ జిల్లాలో ఎవ్రీ మార్చ్ వరకు ఎన్ని వెళ్తాము, ఫిబ్రవరికి ఎన్ని వెళ్తాము, నెక్స్ట్ మే వరకు ఎన్ని వెళ్తాము అనేది ఒక క్లియర్ గా షెడ్యూల్ తీసుకున్నాము. సో అట్లీస్ట్ బై మనకి రీసర్వే జరిగిన విలేజ్ వరకు మాత్రం మార్చ్ లోపు అన్ని కూడా కొత్త పాస్ పుస్తకాలు మీ యొక్క ఈకేవైసీ ఫింగర్ ప్రింట్ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే దాన్ని ప్రింటింగ్ ఇస్తారు. డిలే చేశారంటే కొంచెం డిలే అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. సో దయచేసి ఇదంతా మీరు అవార్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో అందరికి కూడా ప్రాపర్ గా కమ్యూనికేట్ చేశారు అనుకుంటున్నాం. సో ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఈరోజు? ఓన్లీ 100 వచ్చారు. మిగతా వాళ్ళంతా ఇంటికి వెళ్ళి చేస్తారా లేకపోతే? సో అంటే ఇందులో అపార్ట్ ఫ్రమ్ విఆర్ఓస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. సో విఆర్ఓస్ ఒక్కరికే ఈకేవైసీ ఆప్షన్ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు, విలేజ్ సర్వేస్ కి ఇచ్చారు. సో వీళ్ళందరికీ కూడా ఈ ఈకేవైసీ ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆ డ్రాఫ్ట్ పట్టదార్ పాస్బుక్ కనుక చూపించి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అంటే వాళ్ళు కూడా దాన్ని అథెంటికేట్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అయ్యి మీ ఫిబ్రవరిలో పాస్బుక్ వస్తారు.